ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటి అంటే తండ్రి చనిపోతూ కొడుక్కి లెటర్ రాసి వెళ్తాడు. ఆ లెటర్ కొడుకు ఎక్కడ అందుకుంటాడు తెలుసా? అమెరికా నుంచి వచ్చిన తర్వాత తండ్రి అంత్యక్రియలకి కోసం తన అరగంట టైం కేటాయిస్తాట. అప్పుడు ఎవరైతే కొడుకు అంత్యక్రియలు అయిపోయిన తర్వాత అక్కడున్న ఈవెంట్ మేనేజర్లు ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఎలా ఉన్నారో చావులకు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళకి డబ్బు ఎంతో చెప్పండి అంటే, డబ్బు నాకు అక్కర్లేదండి, మీ నాన్నగారు ముందే కట్టేశారు, మా అబ్బాయికి తీరుకుంటుందో ఉండదో, అక్కడి నుంచి రాగలుగుతాడో లేదో, అందుకని డబ్బులు తీసుకోండి అని ఎప్పుడో 4 సంవత్సరాల క్రితమే ఆయన డబ్బులు కట్టేసుకున్నారు ఆయన అంత్యక్రియలకి. మీకు ఒక లెటర్ ఇమ్మని కూడా ఇచ్చారండి అని చెప్పి కొడుక్కి ఇస్తాట. కొడుకు ఆశ్చర్యపోతాట, నాన్న లెటర్ రాయటం ఏంటి, నాన్న లెటర్ శ్మశానంలో ఇవ్వటం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతాట. అప్పుడు వెంటనే ఆ లెటర్ తీసుకుని చదువుతాట. చదవంగానే, నాన్న నిన్ను స్కూలుకు పట్టుకుని వేలు పట్టుకుని తీసుకెళ్ళిన నీ చిన్ననాటి జ్ఞాపకాలు నాకు గుర్తున్నాయి. నేను చనిపోయినప్పుడు నీ చేత్తో నా చెయ్యిని ఒకసారి స్పర్శించు నాన్న, నాకు తెలుస్తుంది. అందుకని నువ్వేం చేస్తావు అంటే, నేను చనిపోయిన తర్వాత నీకు తీరుకుంటుందో ఉండదో అని ఈ లెటర్ రాస్తున్నాను. కోడలు ఎదురు చూస్తూ ఉంటుంది, నీకు ఆఫీస్ పనులు ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి, నాతో టైం స్పెండ్ చేసే టైము నీకు ఎలాగో పెద్దవాడైన తర్వాత లేదు, నీకు రాలేదు. కనీసం శ్మశానంలోకి వచ్చే అవకాశం ఉంటుందో ఉండదో అని ఈ లెటర్ రాస్తున్నానన్న, వస్తే కనుక నా చెయ్యి ఒకసారి నిమురు నాన్న అని చెప్తాడు తండ్రి. చూసారండి, ఆ వాట్సాప్లో నాకు పంపించారు, రేపు ఫుల్ వీడియోలు చేస్తాను. ఎంత బాధాకరంగా అనిపించిందో. తండ్రి కోసం 3:00 ఫ్లైట్ దిగి వచ్చి, మరి నాకు 6:30కి మళ్ళీ వెంటనే ఫ్లైట్ ఉంది, అంత్యక్రియలు గబగబా కానిచ్చేయండి, వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ తండ్రిని శ్మశానం దగ్గర వదిలేసి వెళ్తున్నామని ఆ కొడుకు ఆ క్షణం అనిపించలా. తండ్రి లెటర్ చదివిన తర్వాత ఆ కొడుకు ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు అనేది రేపటి వీడియోలో చెప్తాను. ఓకేనా?